శ్రీకాకుళం జిల్లా మాసుల చిరకాల కోరికను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నెరవేర్చారు. రామ్మోహన్ నాయుడు చేసిన కృషి ఫలితంగా శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సర్వీస్ మంజూరైంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి శ్రీకాకుళం రోడ్ హంసఫర్ ఎక్స్ప్రెస్ను ఈ నెల 13 నుంచి ప్రారంభించనుంది. ఇక ఈ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి, అలాగే ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం రోడ్ నుండి ప్రయాణిస్తుంది. దీంతో ప్రజలకు తిరుపతి కష్టాలు తప్పాయని అంటున్నారు. ఇక ఇప్పటివరకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తిరుపతి పర్యటన కోసం భువనేశ్వర్ నుండి ప్రారంభమయ్యే రైలు సర్వీసులపై ఆధారపడేవారు. మరోవైపు విశాఖపట్నం మీదుగా తిరుమల దర్శనం కోసం ప్రయాణించి విపరీతమైన రద్దీ ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఈ కొత్త సర్వీస్తో భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణంతో పాటు ఎక్కువ బెర్తలు అందుబాటులోకి వస్తాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం నుంచి మరిన్ని నూతన రైలు సర్వీసులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని, జిల్లా రైల్వే ప్రగతిని ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ నమస్కారం. శ్రీకాకుళం నుండి తిరుపతి, హైదరాబాద్ వంటి ముఖ్య ప్రాంతాలకు నేరుగా ట్రైన్స్ నడపాలన్నది మన జిల్లా ప్రజల తాలూకా కళ. అది నా కళ కూడా. అందుకోసం నేను ఎంపీగా అయినప్పటి నుంచి ఒక లక్ష్యంగా పెట్టుకొని నూతన రైళ్ల కోసం నిరంతరం కృషి చేశాను. ఈ విషయంపై రైల్వే మంత్రుల్ని కలిశాను, రైల్వే బోర్డు అధికారులు కలిశాను, డిఆర్ఎం అలాగే జెడ్ఎం ఈ లెవెల్లో జరుగుతున్న మీటింగ్స్లో కూడా పాల్గొని ఈ విషయం మీద ప్రత్యేకంగా ప్రస్తావించాను. నేడు ఆ కృషికి ఫలితంగా 75 సంవత్సరాల శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారి శ్రీకాకుళం నుండి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైల్వే సర్వీస్ని ప్రారంభిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా ప్రజలకు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. 17439 17440 తిరుపతి శ్రీకాకుళం హంసఫర్ ఎక్స్ప్రెస్ రైలు ప్రతి ఆదివారం సాయంత్రం తిరుపతి నుండి శ్రీకాకుళం, అలానే ప్రతి సోమవారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుండి తిరుపతి ప్రయాణిస్తుంది. ఇప్పటి వరకు తిరుమల దర్శనం కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజలు భువనేశ్వర్ మీదుగా వచ్చే రైళ్లు లేదా విశాఖపట్నం రోడ్డు మార్గంలో వెళ్ళి అక్కడ నుంచి తిరుపతికి చేసే పరిస్థితి ఉండేది. ఆ రైళ్లు రద్దీ ఎక్కువగా ఉంటే దానివల్ల చాలా ఇబ్బందులు కూడా మన ప్రజలు పడేవారు. ఇప్పుడు ఈ కొత్త సర్వీస్తో ఆ సమస్యలకి పరిష్కారం మనకు లభిస్తుంది. ఈ నూతన రైళ్లు ద్వారా భక్తులకి వాళ్ళ సౌకర్యార్థం ప్రయాణం కానీ, అలాగే బర్తులు అందుబాటులోకి రావడం కానీ ఇవన్నీ కూడా వెసులుబాటు కలుగుతుంది. ముఖ్యంగా ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరియు మన అరసవెల్లి సూర్య భగవానుడిని అనుసంధానం చేయడానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణంగా ఇది రేపు మారుతుంది. ఈ నూతన రైల్ సర్వీస్ని ఏప్రిల్ 13వ తేదీన శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి మనం ప్రారంభించబోతున్నాం. మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు దీర్ఘకాలిక కోరిక నెరవేర్చిన రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారికి జిల్లా ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరిన్ని నూతన సర్వీసులు శ్రీకాకుళం నుండి ప్రారంభమయ్యేలా నేను నా కృషి కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. శ్రీకాకుళం జిల్లా రైల్వే ప్రగతిని మరింత ముందుకు తీసుకొని వెళ్తానని తెలియజేసుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలతో మా జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారాలు.